హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గద్దె భాగము ఏ ఆవు రా బావా అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. గద్దె భాగంలో 8వ పాఠం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు సరళ భారతిలోనిది. తరచి చూసే భాషలలో కూడా బోలెడు గమ్మెత్తు ఉంటుందన్నమాట. సో వచ్చేసి ఒక భాషలోని పదాలు మరొక భాషలో వేరే అర్థాన్ని సూచిస్తాయి. ఇప్పుడు వచ్చేసి కొన్ని మాటలు వచ్చేసి కన్నడంలో సాకు అంటే చాలు అని అర్థం అనమాట. అదే పదానికి తెలుగులో పెంచడము అని అర్థము. సో తమిళంలో నల్ల అంటే మంచి అని అర్థము. అదే తెలుగులో వచ్చేసి నలుపు అని అర్థం అనమాట. ఈ విధంగా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క లాంగ్వేజ్లో వచ్చేసి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. ఏమిటనేది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకుందాం. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో కొలువు తీరారు. కొలువంతా మంత్రులతో, సేనాపతులతో, పండితులతో, కవులతో కిటకిటలాడుతూ ఉంది. జనాలు ఎక్కువగా ఉన్నారు. రాయలు కవుల వైపు చూశాడు. వాళ్ళదేదైనా మంచి పరీక్ష పెట్టాలని అనుకున్నాడు అనమాట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. నేను ఒక ప్రశ్న వేస్తాను, దీనికి ఎవరు జవాబు చెప్తారో వాళ్ళని కవుల్లోకెల్లా గొప్పవాడని గుర్తించి సభలో సన్మానం చేస్తాను అని అన్నారనమాట కృష్ణదేవరాయలు. ఇంకా సన్మానం అనేసరికి, సన్మానం అనగానే కవులందరికీ ఆశ పుట్టింది. అంతలోనే రాజుగారు ఎలాంటి ప్రశ్న వేస్తారో దానికి జవాబు చెప్పలేకపోతే పరువు ఎక్కడ పోతుందన్న భయం కూడా పట్టుకుందనమాట. సరే, ఏంది చెప్పకపోతే మనం వచ్చేసి మన పరువు పోతుంది అనేటువంటి భయం కూడా ఉండింది. రాయలు వారు వేసినటువంటి ప్రశ్న ఇది. ఒక వాక్యము ఉండాలి, అందులో 5 అక్షరాలు ఉండాలి. విడివిడిగా చూస్తే ప్రతి అక్షరానికి అర్థం ఉండాలి. అది ఒకే అర్థమై ఉండాలి. ఆ 5 అక్షరాలు 5 భాషల్లో ఉండాలి. అన్ని అక్షరాలు కలిపితే చదివితే మరొక అర్థం రావాలి. చూడండి, సభలోని కవులందరికీ మతిపోయినట్లయిందనమాట. చూడండి, ఒక వాక్యం ఉండాలి, అందులో 5 అక్షరాలు ఉండాలి. ఒక వాక్యంలో 5 అక్షరాలు ఉండాలి. విడివిడిగా చూస్తే ప్రతి అక్షరానికి అర్థం ఉండాలంట. ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉండాలి. అది ఒకే అర్థమై ఉండాలి. ఆ 5 అక్షరాలు 5 భాషల్లో ఉండాలి. డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉండాలి. అన్ని అక్షరాలు కలిపి చదివితే మరొక అర్థం రావాలి. సభలోని కవులందరికీ మతిపోయినట్లయింది. ఏం అర్థం కాలేదు, మనకే అర్థం కావడం లేదనమాట. ఇప్పుడు ఈ యొక్క వాక్యం చదివేసరికి 5 అక్షరాలు ఉంటే ప్రతి అక్షరానికి అర్థం ఉంటుందా? అది కూడా ఒకే అర్థం ఉంటుందా? ఇక చాలక 5 భాషల అంతా తికమకగా ఉంది. ఎవరికి ఏ ఆలోచన తోచలేదు. సరే, ఈరోజు చెప్పలేకుంటే వారం రోజుల తర్వాత చెప్పండి అన్నారు రాయల వారు. కవులందరికీ టైం ఇచ్చారనమాట. కవులందరూ రాత్రింబవళ్ళు దీన్ని గురించే ఆలోచించడం ప్రారంభించారు. ఎక్కడెక్కడి గ్రంథాలు తిరగేశారు. రకరకాల భాషా పండితుల్ని అడిగారు. తల బాదుకున్నారు. అయినా జవాబు చిక్కలేదు. రామలింగడికి దీనికి జవాబు చెప్పి ఎలాగైనా సన్మానం కొట్టేయాలని ఉంది. కానీ అతడు ప్రతి క్షణం దీన్నే ఆలోచించసాగాడు. ఎవరు ఏం మాట్లాడినా ప్రతి అక్షరాన్ని గమనించసాగాడనమాట. పరిశీలనగా చూడసాగాడు. రాత్రంతా అదే ఆలోచనలో ఉన్నాడు. ఇంట్లో అయితే ఎవరో ఒకరు వచ్చి ఆటంకపరుస్తారు. అందుకని పశువుల పాకలో మంచం వేసుకొని పడుకుందామని అనుకున్నాడు, ఆలోచించాడనమాట. అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదన్న ఉద్దేశంతో ఒకరోజు అర్ధరాత్రి కావచ్చింది. అర్ధరాత్రి వచ్చిందనమాట. ఆ సమయంలో పాకలో ఒక ఆవు ఈనిందనమాట. ఆవుకు మంచి కోడెదూడ పుట్టింది. మంచి దూడ పుట్టిందనమాట. చూడముచ్చటగా ఉంది. రామలింగుడు సంతోషంతో తన బావమరిదికి చెబదామనుకున్నాడు. బావా ఆవు ఈనిందిరా అని కేక వేశాడనమాట ఈ యొక్క రామలింగుడు బావమరిది మంచి నిద్రలో ఉన్నాడు. సో ఈ విధంగా నిద్రపోతూ ఉన్నాడు అనమాట రామలింగుడి యొక్క బావగారికి అరుపులకు ఉన్నట్లుండి నిద్రలేచాడు. నిద్రమత్తులోనే కళ్ళు నలుపుకుంటూ ఏ ఆవురా బావా అన్నాడనమాట. అంటే ఏ ఆవు ఈనిందిరా అని అర్థం అనమాట, అతని ఉద్దేశం అనమాట. రామలింగడి ఈ వాక్యంలో ఏదో తమాషా ఉన్నట్లు అనిపించింది. అతనికి కావలసింది ఇందులో దొరికిందనిపించింది. దాన్ని మన్నం చేయసాగాడు. ఇందులో 5 అక్షరాలు ఉన్నాయి. ఏ, ఆవ్, రా, బా, వా అనేటువంటి 5 అక్షరాలు ఉన్నాయి. వీటిలో రామలింగడికి కావలసినవి ఉన్నాయి. ఇంకే రామలింగుడు పొద్దున్నే నిద్రలేచాడు. తొందరగా కాలకృతాలు తీర్చుకున్నాడు. హుషారుగా కొలువుకు బయలుదేరాడు అనమాట. కొలువు ఎప్పటిలాగే కిటకిటలాడుతూ ఉందనమాట. రాయల వారు కవుల వైపు చూశాడు. వారం రోజులు గడువైంది, ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజైనా జవాబు చెప్తారా? అందరూ సిద్ధమా అని ప్రశ్నించాడు. కవులు ఎవ్వరూ ఉలకలేదు, పలకలేదు. రామలింగుడు మాత్రం లేచి నిలబడ్డాడు. నేను జవాబు చెప్తానన్నాడు అనమాట.
ఈ విధంగా వచ్చేసి లేచి తను జవాబు చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణదేవరాయల ముందు. చమత్కారం చేసి సరిపెట్టడం కాదు సరేనా అన్నారు రాయల వారు. అంటే ఎట్టోట దాన్ని వచ్చేసి వేరే విధంగా మార్చేస్తాడనమాట ఎవరు రామలింగుడు. అందుకని భయం అనమాట. సో అలాగంతా చేయకూడదని చెప్పేసరికి, లేదు రాజా, 5 భాషల్ని చిలికి పారేశాను, అందులోంచి వెన్న తీశాను, చూస్తారుగా అన్నాడనమాట. జనం అందరూ ఇతగాడు ఏం చమత్కారం చేస్తాడా అని రామలింగుడి వైపు చూస్తూ ఉన్నారనమాట. రామలింగుడు, మీ ప్రశ్నకు ఏ ఆవురా భావ అనేది జవాబు అన్నాడనమాట. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇందులో ఏముంది, ఆవులు బావలు తప్ప అని గొనుక్కున్నారనమాట అందరూ వచ్చేసి. అప్పుడు రామలింగుడు దీనికి వివరణ ఇచ్చాడు. ఏ అంటే మరాఠీ భాషలో వచ్చేసి రా అని అర్థము, ఆవ్ అంటే హిందీ భాషలో రా అని అర్థము, రా అంటే తెలుగు భాషలో రా అని అర్థము, బా అంటే కన్నడ భాషలో రా అని అర్థము, వా అంటే తమిళ భాషలో రా అని అర్థము. సో 5 అక్షరాలు 5 భాషలకి అన్నిటికీ రా అనే అర్థమే అనమాట. అన్నిటినీ కలిపితే ఏ ఆవురా భావ అని అర్థములు తెలుగులో అర్థం ఉండనే ఉంది. ఏంటి, రామలింగుడి వివరణకు జనం ఆశ్చర్యంతో ఆనందంతో కొట్టిన చప్పట్లతో సభ మారుమోగిపోయిందనమాట. రాయల వారు కూడా పట్టలేని సంతోషం కలిగిందనమాట. ఈ తన కొలువులో ఇంతటి కవి పండితులున్నారని ఆయన మురిసిపోయారు. రామలింగుడిని ఘనంగా సన్మానించారనమాట. అర్థాలు వచ్చేసి తలబాదుకొను తీవ్రంగా ఆలోచించడము, ఆటంకము అడ్డు, ఈనుట కనుట, మననము తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనడము, చిలుకు మదించు, గొణుకుకోవడము, వినబడకుండా మాట్లాడడము, ఘనంగా గొప్పగా. ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము, తీవ్రమైనటువంటి ఆలోచన ద్వారా మనము ఏ సమస్యకైనా పరిష్కారం అనేటువంటిది గ్రహించవచ్చు. పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు తెలివితేటలు అభివృద్ధి చెందుతాయన్నమాట. అంటే ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు కరెక్ట్గా చెప్పగలిగితే వాటికి ఖచ్చితంగా వచ్చేసి డెవలప్మెంట్ అనేటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ సమస్యనైనా ఎదుర్కొనుటకు తయారై ఉండడం వలన ఏ పనినైనా ఆలోచించి చేయవలను అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము.